లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ప్రజాప్రభుత్వం ఏర్పాటై ఏడాది దగ్గర పడ్డంతో ఇన్ని నెలల్లో జరిగిన అభివృద్ధి గురించి శాఖల వారీగా ప్రోగ్రెస్ రిపోర్టు తయారు చేసే పనిలో ప్రభుత్వం ఉంది. తాము నిర్దేశించుకున్న 4 ప్రధాన లక్ష్యాలపై రోడ్ మ్యాప్ రెడీ చేస్తున్నారు. డ్రగ్స్కు వ్యతిరేకంగా పోరాటంలో ముందుండేలా అందరికీ బాధ్యత గుర్తు చేసే పనిలో సీఎం ఉన్నారు. ఎల్బీ స్టేడియంలో జాతీయ బాలల దినోత్సవ వేడుకల సందర్భంగా కీలక ప్రకటన చేశారు సీఎం రేవంత్. తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనమంటే భక్తులకు పెద్ద సెంటిమెంట్. అయితే తెలంగాణ నుంచి ప్రజాప్రతినిధుల సిఫారసులు తీసుకెళ్లే వారికి పెద్దగా అవకాశం దొరకడం లేదు. దీంతో ఈ సమస్యకు పరిష్కారం దిశగా దర్శనాలకు రూట్ క్లియర్ చేసేలా కార్యాచరణ మొదలైంది. తిరుమల తిరుపతి దేవస్థానాల దర్శనార్థం తెలంగాణ మంత్రులు ప్రజాప్రతినిధుల నుంచి వచ్చే లేఖలను ఆమోదించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుని ప్రత్యేకంగా కోరారు. శ్రీవారి సన్నిధికి వచ్చే భక్తులందరికీ ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ అభివృద్ధి గురించి సీఎం రేవంత్ పూర్తి విజన్తో ఉన్నారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఏ కార్యక్రమంలో పాల్గొన్నా తాము పెట్టుకున్న లక్ష్యాలు, తీసుకుంటున్న చర్యల గురించి వివరిస్తున్నారు. తాజాగా ఢిల్లీలో ఓ కాంక్లేవ్లో పాల్గొన్న సీఎం 4 భవిష్యత్ లక్ష్యాల గురించి చెప్పారు. అందులో ఒకటి ఫ్యూచర్ సిటీ, రీజనల్ రింగ్ రోడ్, మూసీ పునరుజ్జీవం, రేడియల్ రోడ్స్ వంటివి పూర్తి చేసి తీరుతామన్నారు. రేవంత్ సీఎంగా పగ్గాలు చేపట్టాక అటు అమెరికా, సౌత్ కొరియా పర్యటనలు చేపట్టారు. పెట్టుబడులే లక్ష్యంగా చేపట్టిన ఈ పర్యటనలు ఏడాదిలోపే సత్ఫలితాలిచ్చాయి. అందుకు నిదర్శనంగా భారీగా వచ్చిన పెట్టుబడులే. లైఫ్ సైన్సెస్ రంగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చెందిన 141 కంపెనీలు 35,820 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడంతో 51,000 మందికి ప్రత్యక్షంగా, 1,50,000 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి. అమెరికా, జపాన్, జర్మనీ వంటి దేశాలకు చెందిన ప్రపంచ స్థాయి కంపెనీలు హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీ కేంద్రంగా తమ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయి. ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు ఇన్నోవేషన్ ప్రోత్సహించేందుకు అతి త్వరలోనే లైఫ్ సైన్సెస్ నూతన విజ్ఞానాన్ని రేవంత్ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టిన 141 కంపెనీల్లో కొత్త నిర్మాణాలు మొదలుపెట్టగా మరికొన్ని ఉత్పత్తి ప్రారంభించే దశలో ఉన్నాయి. ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో కొత్త కంపెనీలకు హైదరాబాద్ కేంద్ర బిందువైంది. అంతేకాదు ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే ఉద్దేశంతో జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో సమ్మిట్ నిర్వహిస్తున్నారు. హెల్త్ కేర్, ఫార్మా రంగాల్లో ఏఐ ప్రాముఖ్యంపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో ఈ నెల 18న రాష్ట్ర ప్రభుత్వం ఏఐ ఇన్ హెల్త్ కేర్ సమ్మిట్ నిర్వహించబోతుంది. జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ఎస్సీఈఆర్టీలో పిల్లలతో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పిల్లలను అభినందిస్తూనే 21 ఏళ్లకే ఎమ్మెల్యే పదవికి పోటీ చేసేలా వయస్సు కుదించాలని సూచించారు. ఎన్నికల్లో శాసనసభ పోటీ చేయడానికి 25 సంవత్సరాల నిబంధన ఉన్నది. ఈ నిబంధనను కూడా సవరించుకొని 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు శాసనసభకు పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తే, చట్టాన్ని సవరిస్తే యంగర్ జనరేషను శాసనసభలో రిప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు 21 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు అయి జిల్లా అధికారులుగా పనిచేస్తున్నప్పుడు 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు శాసనసభ్యులు కూడా రాణిస్తారని చెప్పి నేను బలంగా విశ్వసిస్తున్నా, నమ్ముతున్నా. మీ రెజల్యూషన్స్లో తీర్మానం చేసి మీరందరూ భారతదేశ రాష్ట్రపతికి, ప్రధానమంత్రి గారికి ఈ తీర్మానాన్ని పంపవలసిందిగా స్పీకర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. 21 సంవత్సరాలు ఓటు హక్కు ఉన్నప్పుడు శాసనసభకు పోటీ చేయడానికి 25 సంవత్సరాల నిబంధన ఉంది. ఓటు హక్కు 18 సంవత్సరాలకు తగ్గించినప్పుడు 25 సంవత్సరాలకు పోటీ చేసే నిబంధనను 21 సంవత్సరాలకు తగ్గించడం ద్వారా యువతకు మరింత ప్రాతినిధ్యము చట్టసభలల్లో, ముఖ్యంగా శాసనసభలో అవకాశం కల్పిస్తే మీ యువతకు అవసరాలు ఏముంటాయి, అది స్పోర్ట్స్ రిలేటెడా, ఎడ్యుకేషన్ రిలేటెడా, ఎంప్లాయ్మెంట్ రిలేటెడా, మిగతా ఇష్యూస్ని అన్నిటిని కూడా
సభలో చర్చించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెజల్యూషన్ కూడా ఈ మాక్ అసెంబ్లీలో పాస్ చేసి మీరు ఈ సభను జరిపిన విధానాన్ని, ఈ సభలో చేసిన తీర్మానాలను రాష్ట్రపతికి పంపిస్తే తప్పకుండా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించాల్సిందిగా ఈ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వస్తున్న పార్లమెంట్ సభ్యులకు కూడా మీరు ఈ లేఖ ఇవ్వండి. తప్పకుండా పార్లమెంట్లో వాళ్ళు లేవనెత్తడానికి అవకాశం వస్తుంది అని సూచన చేస్తూ ఇంత మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక స్ఫూర్తిని. సాధారణంగా ప్రభుత్వ హాస్టల్స్, గురుకులాలు అంటే పురుగుల అన్నం, నీళ్లచారు, ఫుడ్ పాయిజన్ ఇవే సమస్యలు వస్తుంటాయి. అయితే రేవంత్ ప్రభుత్వం మాత్రం ఇలాంటివి రిపీట్ అయితే ఊరుకోబోమని స్పష్టం చేసింది. బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14న ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. గురుకులాల్లో చదువుకునే విద్యార్థులకు నాసిరకం భోజనం పెడితే జైలుకు పంపుతామని, దొడ్డు బియ్యం, కుళ్ళిన కూరగాయలతో భోజనం పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు వారానికి 2 సార్లైనా ప్రభుత్వ హాస్టల్స్లో పర్యటించాలన్నారు. అందుకే ఈరోజు ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలకు నేను సూచన, మీరే గ్రామాలకు పర్యటనకు వెళ్ళినా తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలను పర్యవేక్షించండి. అక్కడికి వెళ్ళండి, విద్యార్థులను కలవండి, వాళ్ళ సమస్యలను తెలుసుకోండి, వాళ్ళకు ఒక నమ్మకం, విశ్వాసం కల్పించండి. నేను చీఫ్ సెక్రటరీ గారికి చెప్పిన, కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చిన, వాళ్ళ క్షేత్రంలో, వాళ్ళ జిల్లాల్లో తప్పకుండా వారంలో 2 రోజులు రెసిడెన్షియల్ స్కూల్స్, అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళు పర్యవేక్షించాలి. ప్రత్యక్షంగా వాళ్ళు అక్కడికి వెళ్ళి విద్యార్థులను కలవాలి అని చెప్పిన. ఒకవేళ ఆ విధంగా కలెక్టర్లు కానీ, జిల్లా స్థాయి అధికారులు పాఠశాలలను పర్యవేక్షించకుంటే వాళ్ళ ప్రమోషన్ల విషయంలో కానీ, వాళ్ళకు బదిలీ చేసి ప్రాధాన్యత పోస్టులు ఇచ్చేటప్పుడు తప్పకుండా వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటాం. ప్రభుత్వ పాఠశాలల్ని ఏ అధికారులైనా, ఏ ప్రజాప్రతినిధులైనా నిర్లక్ష్యం చేస్తే వాళ్లకు కూడా భవిష్యత్ అవకాశాలలో ప్రభుత్వము ఆలోచన చేసే పరిస్థితి. ఎప్పటికప్పుడు పరీక్షలు పెట్టడం, ఫలితాలు ప్రకటించడం, ఆ వెంటే నియామకాలు చేపట్టడం ఇది సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక కనిపిస్తున్న మార్పు. గత ప్రభుత్వ హయాంలోనే నోటిఫికేషన్లు రిలీజ్ అయి రిజల్ట్స్ రాక, నియామకాలు లేక ఇబ్బంది పడుతున్న సమస్యలకు తాజా ప్రభుత్వం చెక్ పెడుతోంది. తాజాగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 4 ఫలితాలు వెల్లడించింది. 8084 మందితో కూడిన తుది జాబితాను రిలీజ్ చేసింది. 2022 డిసెంబర్ 1న ఇచ్చిన నోటిఫికేషన్లో భాగంగా 8180 పోస్టులకు గాను 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం చూసి కంపెనీలు క్యూ కడుతున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ప్లస్ అవుతున్నాయి. దీంతో అంతర్జాతీయ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. తాజాగా అంతర్జాతీయ సెమీకండక్టర్ల కంపెనీ అలెగ్రో మైక్రోసిస్టమ్స్ హైదరాబాద్లో పరిశోధనాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఆ కంపెనీ సీఈఓ టీం సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబుతో ఈ నెల 15న భేటీ అయింది. పలు ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలకు సెమీ కండక్టర్లు సరఫరా చేస్తున్నట్లు అలెగ్రో ప్రతినిధులు మంత్రికి వివరించారు. అలెగ్రో పరిశోధనాభివృద్ధి సంస్థ ఏర్పాటుతో 500 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా శాఖల వారీగా నివేదికలిచ్చేందుకు ప్రభుత్వ శాఖలు సిద్ధమయ్యాయి. ఈ 12 నెలల్లో ఏం జరిగిందో ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించబోతున్నారు. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 19న వరంగల్లో పర్యటించనున్నారు. ఆ సందర్భంగా కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుడతారు. ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించి బహిరంగ సభలో మాట్లాడతారు. స్వయం సహాయక బృందాల మహిళలతో సమావేశమై ఆ గ్రూపులకు సంబంధించిన ఆస్తుల పంపిణీ చేస్తారు. For more videos like this, subscribe Big TV channel.